అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ గదాయుద్ధం. భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధానికి సిద్ధమయ్యారు. ఇద్దరు బరిలోకి దిగారు. వాళ్ళిద్దరూ తన శిష్యులే కాబట్టి వాళ్ళ పోరు చూడాలని వచ్చాడు బలరాముడు. అందరూ ఆయనకు గౌరవంగా నమస్కరించారు. భీముడు, దుర్యోధనుడు గదాహస్తాలతోనే మొక్కారు. మహాత్మా, అన్నదమ్ములు పోరాడుతున్నారు చూడు అన్నాడు ధర్మరాజు. బలరాముడు మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు. భీమ, దుర్యోధనులు యుద్ధం మొదలుపెట్టారు. భూమి గడగడ వణికింది. గ్రహణ సందర్భం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టాడు. నక్కలు భయంకరంగా అరిచాయి. ఆకాశంలో మబ్బు లేకుండా పిడుగుపడింది. గదాఘాతాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కాసేపటికి ఇద్దరి శరీరాలు నెత్తురుతో తడిసి మోదుగు వృక్షాల్లా ఉన్నాయి. భీముడు 2 సార్లు మూర్ఛపోయాడు. అది చూసి అర్జునుడు భయపడి, బావా, దుర్యోధనుడితో మనవాడు చాలలేడంటావా అని కృష్ణుణ్ణే అడిగాడు. కృష్ణుడు నవ్వి, గురోపదేశ సమన్వయం ఇద్దరికీ సమానమే. భీముడికి బలం ఎక్కువ, దుర్యోధనుడికి చాతుర్యం ఎక్కువ. బలం కలిగి కూడా భీముడు దుర్యోధనుడి ఒడుపులకు చాలలేకపోతున్నాడు. ధర్మయుద్ధంలో భీముడు జయించలేడు. మోసంగానే చంపాలి. దుర్మార్గుల్ని మోసం చేసి చంపటం తప్పు కాదు. అయినా ఇంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందా? అందరూ చచ్చి రాజ్యం మీద ఆశ విడిచి మడుగులో దాక్కున్న వాణ్ణి వెతికి పిలిచి ఒంటరి కయ్యానికి రమ్మంటారా ఎవరైనా? మీరు లేని 13 సంవత్సరాలు భీముణ్ణి జయించాలనే దుర్యోధనుడు గదాయుద్ధ పరిశ్రమ చేశాడు. ధర్మరాజుకు కౌరవుల మీద అనుగ్రహం ఎక్కువై ఆలోచన అడుగంటింది. ఆఖరికి ఇది పందెపు యుద్ధమైంది అన్నాడు. అర్జునుడి మనసు చివుక్కుమంది. హిడింబ, బకాసురులను చంపి జరాసంధుణ్ణి సంహరించి కిమ్మీరుణ్ణి వధించి కీచకుణ్ణి, వాడి 105 తమ్ముళ్ళని ఒకే ఒక రాత్రిలో శవాలను చేసిన భీమసేనుడు ఇప్పుడు దుర్యోధనుడి గదాఘాతాలకు తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ తమ్ముళ్ళ వైపు చూస్తున్నాడు. ఇప్పుడేం చేయటం అన్నాడు అర్జునుడు ఎటూ పాలుపోక. గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన కొట్టకూడదు, కానీ అంతకు మించి మార్గం కనబడటం లేదు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని భీముడు తన వైపు చూసినప్పుడు చేత్తో తొడలు చరిచాడు అర్జునుడు. ఆ సంజ్ఞ తెలుసుకున్నాడు భీముడు. గద తిప్పుతూ దుర్యోధనుడు పైకి ఎగిరేసరికి అదే ఆదననుకుని బలం కొద్దీ అతని తొడల మీద మోదాడు. తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూలాడు. అంతటా గందరగోళం చెలరేగింది. పాంచాలిని సభలోకి ఈడ్చి చీరలు విప్పి అవమానించినట్టు లేదు అంటూ భీముడు ఎడంకాలితో దుర్యోధనుడి తల మీద బలంగా తన్నాడు. బలరాముడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. పట్టలేనంత ఆగ్రహం వచ్చింది ఆయనకు. కోపంతో ముఖం ఎర్రబడింది. ఓ మహారాజులారా, చూసారా భీముడు చేసిన అన్యాయం? గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన్ని నొప్పించరాదనే నియమం మీరు వినలేదా? భీముడు ఎంత అన్యాయానికి తెగించాడో చూడండి అంటూ ఎలుగెత్తి అరిచాడు హలాయుధుడు. గబగబా తన రథం దగ్గరికి వెళ్ళి నాగలి భుజాన వేసుకుని భూమి అదిరిపోయేటట్లు భీమసేనుడి వైపు నడిచాడు. కృష్ణుడు ఒక్క క్షణం ఊరుకుని, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసిన సంగతి నీకు తెలుసు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోవటం రాజులకు పరమధర్మమని నువ్వే ఒకసారి నాతో అన్నావు. అదీగాక దుర్యోధనుని తొడలు భీముని వల్ల విరిగి పడతాయని మైత్రేయ మహాముని శపించాడు. ఇప్పుడు అదే జరిగింది. ఇందులో తప్పేముంది అన్నాడు. బలరాముడు మండిపడ్డాడు. ధర్మార్థ కామాలు ఒకదాన్నొకటి నశింపజేయకుండా వాటిని జాగ్రత్తగా అనుభవించాలి. అది గొప్పతనం. ధర్మాన్ని విడిచి అర్ధకామాల్ని కోరే పురుషుడు నిందలకు గురి అవుతాడు. మునిశాపం, ప్రతిజ్ఞ ఉంటే ఉండుగాక అవన్నీ ధర్మం తప్పకుండా తీర్చుకోవాలి గాని ఇంత అన్యాయమా అన్నాడు. ఇందులో అధర్మమేముంది? ఎదిరించినప్పుడు, నడిచేటప్పుడు కాదు, ఎగిరినప్పుడు కొట్టాడు భీముడు. అదేం రణనీతికి విరుద్ధం కాదే. అదీగాక ప్రాణం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పులేదని పెద్దలంటారు. తన తల పగల కొట్టడానికి దుర్యోధనుడు ఎగిరితే నాభి కింది భాగం కొట్టకూడదని ధర్మసూత్రాలు వల్లెవేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడా భీముడు? కలియుగం దగ్గర పడింది. ధర్మాధర్మాల స్వరూపమే మారబోతోంది. అందుకే దుర్యోధనుడు అన్ని పాపపు పనులు చేశాడు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు అంటున్నప్పుడు ధర్మక్షేత్రాధిపతిని నేనే అన్నట్లు ఆయన వెనక క్షణకాలం ఒక మెరుపు మెరిసి మాయమైంది.
బలరాముడు ఆ వెలుగు చూడలేక కళ్ళు నులుముకొని వెంటనే మళ్ళీ బుసకొట్టాడు కోపంతో. ఇటువంటి తుచ్చపు గెలుపు పొందిన భీముడు తగిన సత్కారాలే పొందుతాడు అని రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ధర్మరాజు స్థానువే నిలబడ్డాడు. ఇంతలో వెనక నుంచి చేతుల మీద పాక్కుంటూ దుర్యోధనుడు వచ్చాడు. అతన్ని చూడగానే ధర్మరాజు కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. కంసుడికి దాసుడైన వసుదేవుడి కొడుకు నన్ను దొంగ దెబ్బ కొట్టించాడు కనుక మీరంతా బతికిపోయారు. సరిగ్గా యుద్ధం చేస్తే మీతో పాటు ఈ కృష్ణుడికి కూడా యమదర్శనం చేయించి ఉండేవాణ్ణి. శిఖండిని చాటు చేసుకుని భీష్ముణ్ణి అర్జునుడు చంపేటట్లు చేశాడు. ధర్మరాజు చేత అబద్ధమాడించి ద్రోణుణ్ణి చంపించాడు. రథం భూమిలోకి దిగపడినప్పుడు కర్ణుణ్ణి చంపించాడు. భూరిశ్రవుణ్ణి సైంధవుణ్ణి కూడా అన్యాయంగానే హతమార్చాడు. ఇప్పుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా భీముడి చేత నా తొడలు విరగగొట్టించాడు. ఇంకా సిగ్గు లేకుండా ఈ కృష్ణుడేదో కర్మధర్మ చక్రవర్తిని మీరంతా చాటింపేస్తున్నారు అన్నాడు దుర్యోధనుడు ఉక్రోషంతో. కృష్ణుడు నవ్వాడు. గదాయుద్ధంలో నీ తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు పోన్లే పాపం అని పిడికిడితో పొడుస్తాడనుకున్నావా? నువ్వు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడే ఏడుస్తూ పడి ఉండు అని పాంచజన్యం పూరించేసరికి పాండవులంతా రథాల మీద బయలుదేరి కౌరవ నగరం చేరుకున్నారు. గాంధీవం అమ్ముల పొదులు అవతల పెట్టించి ముందు నువ్వు రథం దిగు, తర్వాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. విజయుడు ధనువు అమ్ముల పొదులు తీసుకుని దిగిన తర్వాత కృష్ణుడు పగ్గాలు విడిచిపెట్టి రథం దిగాడు. జెండాలో ఉన్న కపి తన భూతగణాలతో సహా తొలగిపోయింది. వెంటనే ఆ రథం గుర్రాలతో సహా చురచురా కాలిపోయింది. దేవా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రథం ఎందుకిలా కాలిపోయింది అని అర్జునుడు అడిగాడు. ద్రోణ కర్ణ అస్త్రాగ్నులలో ఇదివరకే కాలవలసింది. యుద్ధం అయిపోయేదాకా కావాలని నేనే రక్షించాను అన్నాడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణప్రభువుకు వందనం చేశాడు. నడుస్తున్న స్వామిపై పుష్పవృష్టి కురిసింది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.